కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరనున్నారని బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. జగిత్యాల నియోజకవర్గంలో గతంలో క్లీన్ పాలిటిక్స్ ఉండేవి. ప్రత్యర్థులుగా ఎల్ రమణ, జీవన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగతంగా సౌమ్యులుగా ఉండేవారు. ఎమ్మెల్యేగా సంజయ్ గెలిచినా అదే ఆనవాయితీ కొనసాగింది. కానీ సంజయ్ కాంగ్రెస్ వైపుకు రాగానే మొదలైన పంచాయతీ మొన్నటి మున్సిపల్ ఎన్నికల వరకు సాగింది. జీవన్ రెడ్డిని బుజ్జగిస్తూనే సంజయ్ కు సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం సహకరించారని, సీనియర్ నేతగా ఉన్న తనకు అన్యాయం చేస్తూ పొమ్మనలేక పొగపెట్టారని జీవన్ రెడ్డి ఆవేదనలో రగిలిపోయారు. గతంలో కూడా ఓడిపోయే నిజామాబాద్ పార్లమెంట్ సీటు నుండి తనను కావాలనే పోటీ చేయించి అసమర్థుడిగా ముద్ర వేశారన్నది జీవన్ రెడ్డి వర్గం ఆరోపణ. ప్రతీకారంతో రగిలిపోతున్న జీవన్ రెడ్డికి అధిష్టానం ఢిల్లీకి పిలిచినట్లే పిలిచి ఆపేసింది. ఢిల్లీ వెళ్తున్నానని చెప్పి జగిత్యాల నుండి హైదరాబాద్ వచ్చిన జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లకుండానే తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో తెర వెనక ఏం జరిగిందన్నది కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడొచ్చిన 2 రాజ్యసభ సభ్యుల ఛాన్స్ లో ఒకటి అభిషేక్ మను సింఘ్వికి ఖాయం కాగా, మరొకటి తనకి ఇవ్వాలని జీవన్ రెడ్డి పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తుంది. లేదంటే తన దారి తనదే అని చెప్పేయడంతో తొందరపడొద్దని వారించినట్లు తెలుస్తుంది. మరోవైపు సంజయ్ వెళ్లిపోవడంతో జగిత్యాల బీఆర్ఎస్ కు పెద్ద దిక్కు లేకుండా పోయారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ ఉన్నప్పటికీ ఆయన అంత యాక్టివ్ గా లేకపోవడంతో గులాబీ దళం జీవన్ రెడ్డిని ఆహ్వానించినట్లు తెలుస్తుంది. అవమానాలు భరించడం ఎందుకు, మీ అర్హతకు తగ్గ గుర్తింపిస్తామని ఆఫర్ చేయగా ఎంపీ క్యాండిడేట్ ఎంపిక వరకు వెయిట్ చేయాలన్న నిర్ణయంతో జీవన్ రెడ్డి ఉన్నట్లు జగిత్యాలలో ప్రచారం జరుగుతుంది.